నిజంగా ఈ నిన్న పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందంటే చాలా ఉత్కంఠగా జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. అసలు గతంలో కూడా అసలు వన్ సైడ్ కొట్టేశారు. కానీ నిన్న కొంచెం ఉత్కంఠగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ మ్యాచ్ గెలిచిన ఆనందం కన్నా పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పారు చూడండి. నిజంగా అబ్బా! ఏమన్నా అసలు మనోళ్ళు ఇంత రాటుదేలిపోయారా అనిపించింది. పద్ధతిగా అదేదో సినిమాలో చెప్పినట్టు 'అతడులో' అదేదో అంటుకట్టినట్టుగా అదేదో ఏంట్రా భలే కొట్టాడురా! భలే కట్టారురా! వాళ్ళకి భలే బుద్ధి చెప్పారురా! ఆ టైప్‌లో చెప్పాడు. నిజంగా ఇక్కడ మన ఇండియన్ ప్లేయర్స్ ముఖ్యంగా తిలకవర్మ గురించి ఈ మ్యాచ్‌లో తను ఆడిన ఆట విశ్వరూపం చూపించేసాడు. తను ఇప్పటివరకు ఇప్పటివరకు మనకు జస్ట్ ఆడాడు అంతే ఇండియాకి. కానీ నిన్న ఆడిన ఆట తనని ఒక్కసారిగా ఒక రేంజ్‌కి తీసుకువెళ్ళిపోయింది. ప్రతి ఇండియన్ గుండెల్లో కూడా అతను ఒక చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఆట ఆడినట్టుగా అనిపించింది. అలాంటి ఆట తర్వాత నిజంగా ప్రతి సీను ఒక క్లైమాక్స్ లాగే ఉంటదన్నట్టుగా అసల ఏం ఆడారు. ఫైనల్‌గా మ్యాచ్ కొట్టిన తర్వాత ముఖ్యంగా బుమ్రా ఎవరు హారీస్ రాఫ్‌ని ఔట్ చేసిన తర్వాత మనోడు గతంలో చేసినటువంటి వెకిలి చేష్టలకి నిన్న ఇలా కూల్చేసామని అప్పట్లో అన్నాడు. నిన్న బుమ్రా పడిపోయిందిరా ఇంకెళ్ళు అన్నాడు. ఇంకొకడెవడో వచ్చి ఇలా కత్తి పెట్టుకుని ఇలా అంటే మనోళ్ళందరూ అసలు ఏమి ర్యాగింగ్ అండి. ఏమి ర్యాగింగు పిచ్చెక్కిచ్చి పడదొబ్బారు. ఇదంతా ఒక ఎత్తయితే ఆ ఏసీసీ చైర్మన్ అంటే ఏసీసీ అధ్యక్షుడట. పీసీబీ పాకిస్తాన్‌కి కూడా అతనే అధ్యక్షుడట. అంటే పీసీబీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు. అతని చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి మేము సిద్ధంగా లేమని చెప్పి ఆగిపోతారనుకుంటే గ్రౌండ్‌లో పడుకున్నాడు ఒక్కొక్కళ్ళు. ఫోన్‌లు చూసుకుంటున్నారు. వాళ్ళు పిలుస్తున్నారు, "రండిరా బాబు మీరొచ్చి ట్రోఫీ తీసుకోండిరా" అంటే, అవతల పొమ్మనండి" అని అంటున్నారు. ఓడియమ్మ! ఇదేం ర్యాగింగ్ అనిపించింది నాకైతే. ఆడైతే నిజంగా ఎవడన్నా ఉప్పు, కారం తిన్నోడైతే ఊరేసుకొని చచ్చిపోతాడేమో అనిపించింది. ఆ పాకిస్తాన్‌కి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవడో క్రికెట్‌కి సంబంధించి. లేకపోతే ఆడొచ్చి స్టేజ్ మీద నుంచుని మనోళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే, ఈళ్ళేమో గ్రౌండ్‌లో పడుకుని ఫోన్‌లు చూసుకుంటున్నారు. అబ్బా! ఇంతకన్నా హ్యాపీనెస్ నాకైతే ఇంకొకటి కనిపించలే. యుద్ధంలో మన ఇండియన్ ఆర్మీ ఎంత కసిగా ఫైట్ చేసిందో, గ్రౌండ్‌లో అంతకన్నా కసిగానే వీళ్ళు కూడా ఆట ఆడారు. ఆడిన తర్వాత బుద్ధి చెప్పటం ఈ రకంగా కూడా చెప్పచ్చా? ఇప్పటికే గతంలో మొన్న మ్యాచ్‌లో కూడా ఫీజు కోత కూడా చేశారు. ఏది మన ఇండియన్ ప్లేయర్‌కి. అలాగే పాకిస్తాన్ ప్లేయర్‌కి కూడా చేశారు. పోతే పోయింది. ఇక్కడ మేము డబ్బుల కోసం కాదు. అవసరమైతే నిన్న సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా తను మాట్లాడుతూ ఏదైనా చేసుకోండి. అయినా పర్లేదు. కాంట్రవర్షియల్ అయినా పర్లే. అంటే డబ్బుల సంగతి తర్వాత మాకిచ్చే ఫీజు గురించి తర్వాత మా ఇండియా ముఖ్యం. మా దేశం ముఖ్యం. మా దేశానికి ఇచ్చే గౌరవం ముఖ్యం అన్నాడు చూసారా? అబ్బా! హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ప్రతి ప్లేయరు కూడా నరాల్లో నింపేసుకున్నాడు నిన్నైతే దేశభక్తిని. వాళ్ళు ఎందుకు ఆడుతున్నారు? పాకిస్తాన్‌తో బాయ్‌కాట్ చేయాలి అన్నప్పుడు నిజమే కదా! ఎందుకు ఆడాలి? వాళ్ళకి ఏదైతే ఈ కప్పు ఈ మ్యాచ్ ద్వారా వచ్చేటువంటి డబ్బులతో బ్రతుకుతున్నారో, కొంతమందికి హెల్మెట్లు కూడా సరిగ్గా లేకపోతే స్టిక్కర్‌లేసుకొని ఆడడానికి వచ్చారు పాకిస్తాన్ ప్లేయర్లు. అలాంటి వాళ్ళు మనం ఆడితే తప్ప ఆ డబ్బులతో బ్రతకలేని వాళ్ళు కూడా మన మీద ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నం చేస్తుంటే మనకెంతుండాలి? మనం ఇచ్చి పడేస్తే బ్రతికేటువంటి పాకిస్తాన్‌కే అంతుంటే, ఇచ్చిన వాళ్ళం మనకెంతుండాలి? ఆ రేంజ్‌లో ఈసారి చూపిచ్చారు చూసారా? నిన్న ఆయన పరుగులు ఇంక ఆయన జరిగిన అవమానానికి ఇంక పరిగెట్టేస్తున్నాడు గ్రౌండ్‌లోంచి బయటికి. అయితే ఇంతకీ కప్ అయితే ఇవ్వల. మనోళ్ళు ఫైనల్‌గా స్టేజ్ మీదకొచ్చిన తర్వాత కప్పు ఇవ్వకపోయినా, కప్పు వీళ్ళు తీసుకోకపోయినా, ఇదిగో అని చెప్పి ఇలా పట్టుకుని ఇదిగో అంటే ఏమీ లేకపోయినా చేతుల్లో ఏదో ఉన్నట్టు ఫోటోలు దిగటం, వీడియోలు తీయటం, సెలబ్రేషన్స్ చేసుకోవటం. కప్పు ఇవ్వాల కాపోతే రేపైనా కొడతాం. ఎన్నో కప్పులున్నాయి బొచ్చు మాకిదొక లెక్కే కాదన్నట్టు తీసి పడదొబ్బారంతే. అసలు మేము ఆడింది కప్పు కోసమే కాదు, పాకిస్తాన్‌కి చుక్కలు చూపించాలి. వాళ్ళ బుద్ధిని ఎక్కడేసి తొక్కాలో అక్కడేసి తొక్కాలి అని చెప్పి వచ్చినట్టుగా అనిపించింది. ఏదేమైనా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా ఆఖరికి మోదీ గారు కూడా ఇలాంటి క్రికెట్ మ్యాచ్ గురించి స్పందించడం అంటే మామూలు లెక్కలేదు. అసలు మన ఇండియా రేంజే వేరు అన్నట్టుగా చూపించారు. ఎక్కడ తగ్గేది లేదు. ఎలాగైనా సరే, ఏ రకంగా అయినా సరే మీ వక్ర బుద్ధిని, మీ దుర్మార్గపు ఈ ఉగ్రవాద బుద్ధిని మేము ఎప్పటికప్పుడు ఎండగడతాం. అది ఏ ప్లాట్‌ఫామ్ అయినా అని. ఇంకొక్కసారి నాకు చెప్తున్నాను కదా! ఇంకొకసారి ఇండియాతో మ్యాచ్ ఆడాలి అంటే
ఉత్సాహ పోసేసుకునేలా ఉండాలి. నిజంగా చెప్తున్నాను కదా! వీళ్ళతో ఆడినా ప్రాబ్లమే, ఆడకపోయినా ప్రాబ్లమేరా బాబు! మనకి ఏ రకంగా అయినా సరే అవమానం జరగటం ఖాయం. ఓడిపోయామనే ఒక బాధే పక్కన ఇంకొకటుంటే, దానికన్నా వీళ్ళు అవమానించారు చూడండి, దానికన్నా పెద్ద అవమానం ఇంకోటుండదు. నాకు తెలిసైతే చెప్తున్నా గదా! ఎవడన్నా వేరే దేశం వాడైతే వీళ్ళు ఉప్పు, కారం తింటున్నారో, వీళ్ళకి చీము నెత్తురు ఉందో నాకైతే తెలీదు గానీ, ఇంక వేరే దేశం వాడు ఎవడన్నా అయితే ఎక్కడన్నా దూకి సచ్చిపోతారు తప్ప, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి అయితే ఉండదు.